నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ఎస్, ఈ రోజు అరెస్టు రేపు అరెస్టు అవినాష్ రెడ్డి అనుకుంటూ రోజులు దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాయి కానీ ఏది జరగట్లేదు. సో ఈ లోపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుంటే సుప్రీంకోర్టు నిరాకరించింది. సో ప్రస్తుతానికి అది బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. ఏం జరుగుతోంది? సో ఓవరాల్ గా మనకి వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క విచారణకు సంబంధించి తీస్తే సినిమా అవుతుంది, రాస్తే పుస్తకాలు అవుతుంది అన్నట్టుగా ఉంది ఈ కథ మొత్తం. హైదరాబాద్ ఆఫీస్కి రావాలంటూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, అదేవిధంగా అక్కడి నుంచి వాళ్ళ అమ్మ ఆరోగ్య పరిస్థితి, అక్కడి నుంచి మళ్ళీ ఆయన కర్నూలు వెళ్ళిపోవటం, వాళ్ళ తరఫు అడ్వకేట్ వచ్చేసరికి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు, ఈ ఒక్కరోజు మాకు సడలించండి అంటూ ఆయన తరఫు అడ్వకేట్ అడగడం, రేపొద్దున వస్తారంటే రేపొద్దున వస్తామని చెప్పడం, ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య కర్నూలులో ఆయన ఉండిపోవటము, వాళ్ళ కారుని వెంబడిస్తూ సిబిఐ వాళ్ళు వెళ్ళడము, నోటీసులు ఇవ్వటము, ఇదంతా ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకొక ఎపిసోడ్, అంటే రేపొద్దున ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ. సినిమాలో మనం చూసినట్లుగా అయితే బ్రేక్ ముందర మనకేం జరుగుతుందంటే ఒక సస్పెన్స్నో లేకపోతే ఒక థ్రిల్లర్ను ఒక భయాన్ని ఏదో క్రియేట్ చేసి ఒక ఆసక్తికరమైన సంఘటన దగ్గర ఆపేసి మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత దాని కంటిన్యూటీలోనో క్లైమాక్స్లోనో మనకి ఆ బ్రేక్ని రివీల్ చేయడం అనేది పరిపాటిగా మనం సినిమాలు చూస్తూ ఉంటాం, సర్వసాధారణం. సేమ్ ఇక్కడ కూడా అట్లాగే ఉంటుంది. సాయంత్రం దాకా వేచి చూడటము, సిబిఐ వాళ్ళు ఈయన ప్రశ్నించడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేయటము, అవన్నీ బెడిసి కొట్టడము. అంటే ఒక అవినాష్ రెడ్డి ఒక కామన్ మ్యాన్ లేకపోతే ఒక ఎంపీ, సాధారణ ఎంపీ చేతిలో ఒక సిబిఐ లాంటి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ వాళ్ళు ఆయన చెప్పినట్టు సిబిఐ వాళ్ళు వినాల్సిన పరిస్థితి రావటము, లేకపోతే వాళ్ళ కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి అనుయాయులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, అనుచరులు, లేకపోతే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళని చూసి అంతమంది జనాలను చూసి వీళ్ళు చూస్తే 200 మంది, వీళ్ళు చూస్తే 20 మంది, వాళ్ళు చూస్తే 1200 మంది ఉన్నారు. వాళ్ళని తట్టుకోలేక స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి బాబు మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి చెప్తున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మా చేతిలో ఏం లేదు, మేము డీజీపీని కనుక్కొని చెప్తామని వాళ్ళు అంటాము. ఒకవేళ మేము రంగంలోకి కనుక దిగినట్లయితే ఏదైతే మనకి భద్రతా కారణాల దృష్ట్యా మేము చేయలేమంటూ వాళ్ళు ఎస్పీ వాళ్ళు చెప్పడము, మళ్ళీ అనంతరం వీళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళని బలగాలని మోహరించే ప్రయత్నం జరగటం, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అవినాష్ రెడ్డి ఎక్కడ తొడగకుండా బెడకకుండా ఉండటం, ఇంత నాటకీయ పరిణామాల మధ్య నిన్న వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అక్కడికి వెళ్ళి అవినాష్ రెడ్డి గారి తల్లిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కొంత మీడియా వ్యక్తులు ఆమెను షూట్ చేసే ప్రయత్నంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్టర్స్ పైన వీళ్ళు రాళ్ళు దువ్వి కొంచెం గాయపరచడం, గతంలో తీసుకున్నట్లయితే వెంబడించినందుకు లేకపోతే ఫుటేజ్ తీసుకున్నందుకు మీడియా వ్యక్తుల పైన దాడులు చేయించడం అవినాష్ రెడ్డి యొక్క వ్యక్తులు. సో ఇంత నాటకీయ పరిణామాల మధ్య ఎక్కడ కవరేజ్ రాకూడదు, ఎక్కడ బయటికి రాకూడదు. అక్కడ హాస్పిటల్లో చూస్తేనేమో లోపలికి ఎవరికి ఎంట్రీ లేదంటారు, వాళ్ళ అమ్మగారేమో ఒక ఫ్లోర్లో ఉంది, ఈయనేమో ఇంకొక ఫ్లోర్లో ఉన్నారంటారు. అంటే ఇంకొక వ్యక్తి వెళ్ళడానికి అసలు నిజంగా ఆమెకు ఒంట్లో బాగుందా బాగోలేదా, మనకి ఏదైనా సెలబ్రిటీస్ కనుక హాస్పిటల్లో జాయిన్ అయితే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉంటారు డాక్టర్లు. పోనీ అటువంటి హెల్త్ బులెటిన్ ఏమైనా రిలీజ్ చేయండి, ఆమె ఏ కండిషన్లో ఉంది, ఆమెకు ఆక్సిజన్ పెట్టారా, లేకపోతే వెంటిలేటర్ మీద ఉందా, లేకపోతే ఇది ఈ పరిస్థితి ఇది అని చెప్పేసి డాక్టర్ల హెల్త్ బులెటిన్ మాత్రం రిలీజ్ చేయట్లేదు. వీళ్ళు మాత్రం వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని చాలా డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నారు. సిబిఐ వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసేటువంటి కథా కమాంశి మొత్తము అవినాష్ రెడ్డి అనుచరులు బాగా గట్టిగా చూస్తున్నాం. మరి మీడియాలో చూసుకున్నట్లయితే అసలు ఆ హాస్పిటల్లో ఉన్న సందులోకి వెళ్తే ఏదో ఒక కోలాహలంగా ఆ రోడ్డు మీద వాళ్ళు మనకి గతంలో కనుక తెలంగాణ స్టేషన్స్ అప్పుడు రైల్వే ట్రాక్స్ మీద రోడ్ల మీద ఎట్లయితే మనకి సకల జనుల సమ్మె టైంలో ఎక్కడే చూసామో అక్కడికక్కడ వండుకొని తింటాము, అంటే అంత మొత్తం స్తంభించిపోయే విధంగా ఆ వాతావరణం క్రియేట్ చేయడంలో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి అనుచరులు సఫలీకృతమయ్యి సిబిఐ వాళ్ళని బెదరకొట్టి వెనక్కి పంపించే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే సిబిఐ వాళ్ళు కూడా అదే తరహాలో భయపడిపోయేసి అది భయం అంటామా లేకపోతే అంతమందిని చూసి జాగ్రత్త అంటామన్నది అది వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నది 20 మంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 1200 మంది. ఇంత నాటకీయ పరిణామాల మధ్య అవినాష్ రెడ్డి ఏమడుగుతున్నాడు, ఈ నెల 27వ తారీఖు వరకు మా అమ్మగారికి అస్వస్థతగా ఉంది, అక్కడ దాకా హాస్పిటల్లో ఉండాలని చెప్పేసి అన్నారు, కాబట్టి అప్పటిదాకా నాకు రిలాక్సేషన్ సడలింపు ఇవ్వండి అని చెప్పేసి ఆయన అడగటము. హైకోర్టు కూడా అదేమీ కుదరదు అంటూ అయినప్పటికీ కూడా కోర్టులను ఎక్కడా పట్టించుకోకపోవడం అనేది మనం చూస్తూ వస్తున్నాం అవినాష్ రెడ్డికి సంబంధించి. మరో పక్కన ఇదంతా బ్యాకింగ్ మొత్తము వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే నడిపిస్తున్నాడని చెప్పేసి ఒక వార్త.
ఇంత ఎపిసోడ్ జరిగిన తర్వాత 4 రోజుల నుంచి అవినాష్ రెడ్డి ఎపిసోడ్స్ జరిగిన తర్వాత ఇవాళ మరొక వార్త ఏమొస్తుందంటే ఇప్పటికే ప్రజల్లో దీని మీదకి అంటే న్యాయ వ్యవస్థను కావచ్చు, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు కావచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేయడము ప్రజలు డైజెస్ట్ చేసుకోలేరు, లేకపోతే వీళ్ళకి పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి అవినాష్ రెడ్డిని ఒప్పించైనా సరే ఇవాళ సాయంత్రమో లేకపోతే రేపో ఖచ్చితంగా సిబిఐ ముందు విచారణకు హాజరయ్యేలాగా ఆయన ఆర్డర్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ చేస్తారు, అవినాష్ రెడ్డి వెళ్ళి విచారణకు హాజరవుతారంటూ మరొక వార్త వినిపిస్తుంది. కానీ ఇంత తతంగా జరిగిన తర్వాత ఏదో ఒక రోజు సిబిఐ ముందు విచారణకు హాజరు కావాల్సిందే అని అనుకున్నప్పుడు ఇంత డ్రామా క్రియేట్ చేయడానికి గల కారణాలేంటో వాళ్ళకి తెలియాలి. మరో పక్కన తీసుకున్నట్లయితే అటు ప్రభుత్వ సలహాదారులు సజ్జలు కూడా ఈయనపైన కామెంట్ చేస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోరు, ఆయన ఏం పారిపోరు, ఏం తప్పు చేశాడని చెప్పేసి అవినాష్ రెడ్డి పారిపోతాడు అంటూ సజ్జలు చేసిన కామెంట్స్. సో ఇంత హై డ్రామా నడుమ కేంద్ర దర్యాప్తు సంస్థ మొత్తము కేంద్ర హోంశాఖ చేతిలో ఉంటుంది. రీసెంట్గా తీసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జోష్ మీద ప్రశ్నించినటువంటి కేంద్ర హోంశాఖ తాజాగా అవినాష్ రెడ్డి విషయంలో వీళ్ళు ఎందుకు అంత తాత్సారం చేస్తున్నారు, అంత రిలాక్సేషన్ ఎందుకు ఇస్తున్నారు అర్థం కావట్లేదు. ఇటు వైసీపీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, రెండు ఏమైనా లోపాయకార ఒప్పందాలు చేసుకున్నాయా? ఒకవేళ ఒప్పందాలు చేసుకున్నట్లయితే ఎందుకు ఇంత హైడ్రామాగా తెరలేపాలి? అరెస్ట్ చేయడమో లేకపోతే ప్రశ్నించడమో లేకపోతే కోర్టు నుంచి కనీసం కోర్టుకి వెళ్తే ఏమవుతుంటే బాబు మాకు ఆయన దొరకట్లేదు, మీరు మాకు లుకౌట్ సమ్మన్స్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టు నుంచి ఒక్క నోటీస్ తెచ్చుకున్నా కానీ సిబిఐ వాళ్ళకి అప్పుడు కేంద్ర బలగాలు ఖచ్చితంగా దిగొస్తాయి. పోనీ కేంద్ర బలగాలు పంపించాలన్నా అది కేంద్ర హోంశాఖ చేతిలో ఉంటుంది. మళ్ళీ సిబిఐ వాళ్ళు కేంద్ర హోంశాఖను ఒప్పించగలుగుతారా లేదా అనేది మరొక డౌటు. సో ఇన్ని అనుమానాల మధ్య కేవలం ఒక ఎంపీని, పోనీ ఆయన ఏమన్నా ఎంపీ అయినప్పటికీ కూడాను కేంద్రంలో ఏమైనా మినిస్ట్రీలో ఉన్నాడంటే కాదు, కేవలం ఒక ఎంపీగా మాత్రమే ఉన్నాడు. అప్పటికి 3-4 సార్లు హాజరైన తర్వాత ఇంత జరిగిన తర్వాత కూడాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి అవినాష్ రెడ్డికి ఇంత రిలాక్సేషను సిబిఐ ఎందుకు ఇస్తుందో అర్థం కావట్లేదు. ఇంత జరుగుతున్నా కానీ కేంద్ర హోంశాఖ ఇందులో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు మరో పక్కన వెకేషన్ బెంచ్కి సంబంధించి ఇదేమి మళ్ళీ హైకోర్టుకు వెళ్లాల్సిందే. 2 సార్లు ఆయనకి ఎగనెస్ట్గా తీర్పు వచ్చినప్పటికీ కూడాను దానికి ఆధారంగా సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని అయినా సరే సిఆర్పిఎఫ్ బలగాల్లో లేకపోతే కేంద్ర బలగాలను మోహరించి అటు కర్నూలులో జరుగుతున్నటువంటి ఈ దాష్టికాన్ని, ఈ మొత్తం ఎపిసోడ్ దాష్టికాన్ని కనుక అనుకున్నట్లయితే అవినాష్ రెడ్డిని ఈ పద్మవ్యూహంలో నుంచి బయటకు తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి విచారణ జరుపుతారా లేదా అనేది ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఇవాళ సాయంత్రం 4 గంటల లోపల పూర్తిగా దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే అవినాష్ రెడ్డి తనకు తానుగా సిబిఐ ముందర లొంగిపోయి తన విచారణకు సహకరిస్తారా, లేకపోతే అవినాష్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇందాక మనం అనుకున్నట్లుగా పార్టీకి కానీ తనకి కానీ చెడ్డ పేరు వస్తుంది అనుకున్న నేపథ్యంలో కనుక అవినాష్ రెడ్డిని ఒప్పించి సిబిఐ ముందుకి హాజరుపరిచేలాగా జగన్మోహన్ రెడ్డి చూస్తారన్నది ఇట్స్ $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోయింది. ఏం జరగబోతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ.